కలేజా, బృందావనం టాలీవుడ్ ను షేక్ చేసేందుకు వచ్చిన ఈ రెండు సినిమాలపై అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలున్నాయి. కలెక్షన్ల విషయంలోనే కాదు, ఈ రెండు సినిమాలు టాలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్ ను డిసైడ్ చేయబోతున్నాయి. అలాంటి స్పెషల్ ఫీచర్స్ ఈ రెండు సినిమాల్లో ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా సీజన్ లో బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇద్దరు సూపర్ హీరోలు నువ్వా నేనా అంటూ ప్రతిష్టాత్మక సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. మహేష్, కలేజా, బృందావనం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. కలెక్షన్లను కొల్లగొట్టేందుకు ఈ రెండు సినిమాలు సై అంటూ పోటీ పడుతున్నాయి. మహేష్, కలేజా ప్రిన్స్ మూడేళ్ల శ్రమకు ప్రతిరూపం. సినిమా మూడేళ్లుగా సినిమాలు లేకపోయినా మహేష్ తిరుగులేని ఇమేజ్ కు ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఓ మచ్చుత. మహేష్ ను వెతుక్కుంటూ వస్తున్న దేశ విదేశీ బ్రాండ్స్ మహేష్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఏంటో చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడు కలేజా ఆ క్రేజ్ ను రెట్టింపు చేయబోతోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ది డిఫరెంట్ స్టోరీ. ఈ ఏడాది ఇప్పటికే అదుర్స్ లాంటి హిట్ అందుకున్న ఎన్టీఆర్ బృందావనంతో టాలీవుడ్ లో చక్రం తిప్పాలని ఆశపడుతున్నాడు. టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు బృందావనం ఓ మైల్ స్టోన్ గా భావిస్తున్నాడు. మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ బృందావనంలో కొత్త లుక్ తో క్లాస్ హీరోగా కటింగ్ ఇస్తున్నాడు. మాస్ హీరో ఎన్టీఆర్ క్లాస్ హీరో లుక్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉంటే, మిల్కీ బాయ్ మహేష్ క్లాస్ ఇమేజ్ నుంచి మాస్ ఇమేజ్ లోకి మారే ప్రయత్నాల్లో ఉన్నాడు. మహేష్ కలేజా సినిమాలో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. మహా మాస్ అనిపించుకునేందుకు మహేష్ అల్ట్రా మోడర్న్ లుక్ లోకి మారిపోయాడు. బొమ్మాళిని టీజ్ చేస్తూ అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తున్నాడు. భూత సుందరి నక ఆకలే అది తాడదీసి తందూరి పొందుకొని తింటున్నావే ఏరే కోరే వాకి నువ్వు బోని కడితే నీకులా ఉంటుందేమో. ఎన్టీఆర్ కూడా ఎంతగా లుక్ లో చేంజ్ వచ్చినా తన వేషాల్లో మాత్రం ఎలాంటి తేడా రాలేదు. తానింకా ఊర మాసేనంటున్నాడు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. ఆ ఊళ్ళో దిగి ఆవు రోడ్ని కొట్టొచ్చావంట. అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడు. ఆ ఊళ్ళో దిగి ఆవు రోడ్ని కొట్టొచ్చావంట. అంత మగాడివా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని నాకు అనిపించింది అనుకో. అడ్డం ఎవడొచ్చినా కట్టేర్రా ఈ కొడుకుని.
సినిమాకి వారం తేడాతో వస్తున్న కలేజా, బృందావనం సినిమాలపై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరికి వారే భారీ హైప్ తో వస్తున్నారు. 3 ఏళ్లు ఊరించిన మహేష్ కెరీర్ ను ఈ సినిమా ఎలాంటి మలుపు తిప్పబోతోంది? బృందావనంతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ అవుతాడా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ. ప్రిన్స్ మహేష్ కలేజా సక్సెస్ పైనే కాదు, తన పర్ఫార్మెన్స్ పైన కూడా ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అంటున్న మహేష్ కలేజాకు త్రివిక్రమ్ డైరెక్షన్ మరో ఎసెట్. అందుకే ప్రిన్స్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమాలోని అదిరిపోయే మణిశర్మ బాణీలు కూడా మహేష్ నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అంతేకాదు సినిమా సక్సెస్ గ్యారెంటీ అనే భరోసా కూడా ఇస్తున్నాయి. కలేజాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి మహేష్ తన సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ అవుతాడని అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ కూడా బృందావనంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వంశీ పైడిపల్లి చాలా కసిగా తెరకెక్కించిన ఈ సినిమాకు తమన్ సంగీతం మరో ప్లస్ పాయింట్. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా రూపొందించిన ఈ పాటలు ఇప్పటికే హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. వరుస హిట్లతో జోరు మీదున్న ఎన్టీఆర్ కు బృందావనం కూడా హిట్ అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ ఇమేజ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కలేజాలో మహేష్ స్టార్ ఇమేజ్ తో పాటు ఈ సినిమా కోసం పనిచేసిన టీం అంతా కూడా సినిమాకు మంచి ప్లస్ అవుతున్నారు. కెమెరా వర్క్ నుంచి కొరియోగ్రఫీ వరకు అంతా ఇద్దరిద్దరు పేరు మూసిన మొనగాళ్లు పనిచేశారు. స్టంట్ మాస్టర్లు పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ కలేజాకు యాక్షన్ సీక్వెన్స్ అందించారు. టాప్ క్లాస్ టెక్నీషియన్స్ అంతా ఈ టాలీవుడ్ యువరాజును సూపర్ స్టార్ ను చేసేందుకు సిన్సియర్ గా ట్రై చేశారు. ఇక ప్రేక్షకుల తీర్పే మిగిలింది. భూషికినక భూత సుందరి ఏర్నకనక ఆకలే అది తాడదీసి తందూరి పొందుకొని తింటున్నావే ఏరే కోరే వాకి నువ్వు బోణి కడితే నీకులా ఉంటుందేమో. తారక్ కూడా టాప్ హీరో ఇమేజ్ తో సంతృప్తి పడడం లేదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. అందుకే బృందావనంలో క్లాస్ ను మాస్ ను ఒకేసారి మెప్పించి ఆల్ రౌండర్ ఇమేజ్ తో టాలీవుడ్ సూపర్ స్టార్ కిరీటాన్ని ఎగరేసుకుపోయేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. దసరా సెలవుల్లో వస్తున్న ఈ 2 సినిమాలకు కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా లేదు. సక్సెస్ పరంగా ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉంది. అయితే యాక్షన్ పరంగా ఏ హీరో ప్రేక్షకులను మెప్పిస్తే అతనే ఈ ఏడాది సూపర్ స్టార్ అవుతాడు. అభిమానులు మెచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. చూడ